సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన పుణ్యకాలం వసంత ఋతువుకు మొదటి రోజు. అదే ఉగాది పర్వదినం. సంవత్సరానికి ఆది కనుక సంవత్సరాది అని అంటాం. ఋతువునాం ముఖో వసంతః అన్న ఉపనిషద్ వాక్యాన్ని బట్టి ఋతువులన్నింటిలో వసంతానిదే అగ్రస్థానం. దీన్ని బట్టి ఆరంభ పండుగ ఉగాదికి గల ప్రాశస్త్యం మనకు తెలుస్తోంది. ప్రభవ నుంచి అక్షయ వరకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ధరించి సోమకుడిని చంపి వేదాలను రక్షించిన రోజు ఉగాది నాడే. మన పండుగలు సాధారణంగా ఏదో ఒక దైవంతో ముడిపడి ఉంటే, ఉగాది మాత్రం ప్రకృతి సంబంధితమైంది. చైత్ర శుక్ల పాడ్యమి నాడు వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో శక్తి స్వరూపిణి లలితా పరమేశ్వరిని ఆరాధించాలని పురాణాలు పేర్కొంటున్నాయి. రెడ్డి రాజులు, విజయనగరం రాజుల కాలంలో తెలుగు గడ్డపై ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేవని చరిత్ర చెబుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశమంతటా ఘనంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. కాకపోతే పేర్లు వేరు. కేరళలో విషు పేరుతో ఉగాదిని జరుపుకుంటే, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో బైశాఖి అని పిలుస్తారు. మహారాష్ట్ర, ఒరిస్సా, గోవాలో గుడిపడవా అని, తమిళనాడులో వరుషి పిరప్పు అనే పేర్లతో జరుపుకుంటారు. ఇక అస్సాంలో రొంగాలి బిహు, పోయిలా బైశాఖ్ అనే పేరుతో పశ్చిమ బెంగాల్లో, పహలే బైశాఖి అనే పేరుతో బీహార్లో నిర్వహించుకుంటారు. గుజరాత్లో బెస్తు వర్షగా, జమ్మూ కాశ్మీర్లో నవరేహ్ అనే పేరుతో, ఇక మణిపూర్ ప్రజలు నజీబు నంగ్మా పంబా అనే పేరుతో, రాజస్థాన్ ప్రాంత వాసులు తప్నాగా, సింధు దేశ ప్రజలు చెట్టి చాంద్ అనే పేరుతో ఉగాది పండుగను నిర్వహించుకుంటారు. ఈ ఉగాది నాడు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా చేసే పని ఉగాది పచ్చడి స్వీకరించడం. రెండోది పంచాంగ శ్రవణం లేదా పఠనం చేయడం. మన దేశంలో కాలగణన ఎంతో శాస్త్రీయమైంది. మన దేశంలో కాలగణన ఖగోళంలోని గ్రహగమనం ఆధారంగా లెక్కిస్తారు. మన కాలగణనలో మన్వంతరము, యుగాలు, సంవత్సరాలు, మాసాలు, పక్షము, రోజులు ఉంటాయి. అందులో 14 మన్వంతరాలున్నాయి. ఈ మన్వంతరాల క్రమంలో ప్రస్తుతం 7వ మన్వంతరమైన వైవస్వత మన్వంతరం నడుస్తోంది. దేశ చరిత్రలో కొన్ని తిరుగులేని విజయాలను మన వాళ్ళు శకాలుగా వర్ణించారు. అవి చాలా ఉన్నాయి. అందులో ప్రసిద్ధమైనవి యుధిష్ఠిర శకము, విక్రమార్క శకము, శాలివాహన శకము. ద్వాపర యుగ అంతంలో యుధిష్ఠిర శకం ప్రారంభమైతే, కలియుగంలో విక్రమార్క శకము, శాలివాహన శకము గుర్తించారు. భారతదేశానికి ఉత్తర భాగంలో విశేషంగా విక్రమార్క శకం ప్రాచుర్యంలో ఉంటే, దక్షిణాపథంలో శాలివాహన శకం విశేషంగా ఉంది. ఈ దేశ చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనలో ధర్మనిష్ట, పౌరుష పరాక్రమాలు పెంపొందించుకోవడం ప్రధానంగా లక్ష్యంగా అవి మనకు కనిపిస్తాయి. శకుల నుండి ఈ దేశాన్ని కాపాడిన విక్రమాదిత్యుని పేరుతో అప్పటి నుండి విక్రమార్క శకం ప్రారంభమైంది. శాలివాహనుడు విక్రమాదిత్యుని మునిమనువడు. శాలివాహనుడు శకులను, చీనులను, తర్తారులను, బాహ్లికులను, రోమనులను జయించి వారు దోచుకుపోయిన ధనరాశులను తిరిగి స్వాధీనం చేసుకుని వారిని దండించాడు. ఇటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకునేందుకు యుధిష్ఠిర, విక్రమార్క, శాలివాహన శకాలు మనకు ఏర్పడ్డాయి. అవి ఇప్పుడు మనకు ఇచ్చే సందేశం ఏంటంటే, 1000 సంవత్సరాల భావదాస్యాన్ని వదిలించుకుని హిందుత్వ జాగరణతో, జాతీయ పునరుజ్జీవనంతో, స్వాభిమానంతో ఈ దేశం ప్రపంచంలో నిలబడి ప్రపంచానికి శాంతి బాటలు వేసే మరో కొత్త శకం ప్రారంభించుకోవాలని, అలా కొత్త విజయాలకు బావుటా వేస్తూ ఈ క్రోధినామ సంవత్సరం మనకు మరిన్ని విజయాలను అందివ్వాలని కోరుకుంటూ హిందూ బంధువులందరికీ ఉగాది శుభాకాంక్షలు.